హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి మామిడికాయ పప్పు, ఇంకా చికెన్ ఫ్రై అండి. ఇదొచ్చేసి బటర్ గార్లిక్ చికెన్ ఫ్రై చాలా చాలా బావుంటుంది. కొద్దిగా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంకా చికెన్ ఫ్రై, పప్పు కాంబినేషన్ అంటే ఇంకా చాలా బావుంటుంది. చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను దీనికోసము ఒక 1 ½ కప్పు వరకు పప్పుని వాష్ చేసేసి నీట్‌గా ఒక 4, 5 సార్లు వాష్ చేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు నానబెడితే సరిపోతుంది. పప్పుని నానబెట్టేసి ఒక 1 ½ కప్పుకి 1 ½ కప్పు వాటర్ యాడ్ చేసేసి కుక్కర్‌లోకి వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. స్టవ్ పైన పెట్టి అది విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇక నేను మామిడికాయ పెద్దది తీసుకున్నాను. మామిడికాయ పులుపు కొంచెం తక్కువే ఉంది కాబట్టి నేను మొత్తం మామిడికాయ మొత్తం వేసేసాను. మామిడికాయకి మంచిగా పీల్ చేసేసి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలానే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కూడా మంచిగా పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ కూడా 3 తీసుకున్నాను. ఈ పప్పుకి టమాటోస్ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వేసుకుంటే కూడా సేమ్ పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ టేస్టే ఉంటుంది. టమాటాలు కూడా మంచిగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ గిన్నెలో నేను వాటర్ వేసాను కదా, అందులోనే అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. మనము తాలింపు మొత్తం ఇందులోనే చేస్తాము. అంటే పప్పు జస్ట్ ఉడికిస్తాం అంతే. మిగతా అంతా ప్రాసెస్ అంతా ఈ ప్యాన్‌లోనే చేసుకోవాలి. ప్యాన్‌లోకి ఒక 3, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక 4, 5 గింజలు మెంతులు, ఒక 4, 5 తెల్లగడ్డ, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిని కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది ఏదైనా తాలింపు అయితే. ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని అది కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి పసుపు ఇంకా ఉప్పు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా కారంని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ టమాటోస్ని మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అది కూడా వేసేసుకోండి. మీరు వీలైతే ఇంకొంచెం సన్నగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోండి. మూత పెట్టేసి మామిడికాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. టమాటోస్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. మెత్తగా స్మాష్ చేసేసి పప్పుని ఒక బౌల్‌లో రెడీగా చేసి పెట్టుకోండి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి మామిడికాయ ముక్కల్ని, టమాటోస్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పప్పు ఇంకొంచెం థిక్‌గా కావాలనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి. పప్పుని బాగా ఉడికించండి. ఈలోపు మనకి మామిడికాయ ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా, ఒకసారి స్పూన్‌తో చెక్ చేసుకోండి. అన్నీ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు కొద్దిగా దగ్గర పడుతుంది, బావుంటుంది. ఇన్ కేస్ మీకు కొంచెం వాటర్‌గా కావాలనుకుంటే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని మంచిగా ఉడికించుకోవాలి. అందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఆ 2 బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టి మూత పెట్టి చికెన్ బాగా ఉడికించండి. జస్ట్ చికెన్‌ని ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఒక మసాలా రెడీ చేసుకుందాము. దానికోసము 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 ఇలాచి, తర్వాత గుప్పెడు తెల్లగడ్డలు, తర్వాత కారానికి సరిపడా మొత్తం రెసిపీకి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి.
మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోండి. అది మనకు మరీ పేస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్ చూద్దాము. చూడండి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఒక పీస్‌ని అలా తీసుకొని తుంచి చూడండి సరిపోతుంది మనకి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్నంతా కూడా ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం మళ్ళీ చికెన్ ఫ్రై చేసుకుందాము. చికెన్ అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆ ప్యాన్‌లోనే కొద్దిగా బటర్‌ని యాడ్ చేసుకుంటున్నా. ఈ బటర్ వచ్చి హోమ్‌మేడ్ బటర్ అండి. ఇంట్లో మీగడ ఉంటది కదా పెరుగు పైన, ఆ మీగడని వెన్నలాగా మిక్సీలో చిలికి తీసిన బటర్‌ని ఒక 50 గ్రామ్స్ అంతా వేసేసుకొని ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా కూడా మనకి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్‌ని వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. చికెన్ అంతా కూడా మనకి బటర్‌లో బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. కొంచెం క్రిస్పీగా అవుతుంది. అప్పటి వరకు మిక్స్ చేయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్‌ని అది కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. ఆ మసాలా పేస్ట్ తెల్లగడ్డ ఇంకా మనం పచ్చిమిర్చి వేసాం కదా, అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేయండి. అదంతా కూడా మంచిగా చికెన్‌కి బాగా పట్టేస్తుంది. అప్పటి వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీ ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఉప్పు, కారం ఏదన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి. చికెన్ కూడా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై కూడా 2 కూడా ఈజీగానే టేస్టీగా మంచి కాంబినేషన్ ఇది. రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్‌లో కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ యాడ్ చేసుకుంటే బావుంటుంది చికెన్ ఫ్రైలో. ఇప్పుడు రైస్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక నేను సర్వ్ చేసేస్తున్నాను. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్.